ఈరోజు కూటమి ప్రభుత్వం మా గిరిజన ప్రాంతానికి మీరు ఏమైనా ఉద్ధరించారా, ఏమైనా అభివృద్ధి చేశారా అని అడుగుతున్నా ఈరోజు. ఒకసారి చూద్దామా. ఒకప్పుడు కాలినడకగే కష్టంగా ఉన్న చోట ఇప్పుడు రైమంటూ రోడ్లు పడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అడవి తల్లి బాటలు అడ్డంకులు తొలగిపోతున్నాయి. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే స్వగ్రామానికి రోడ్డు వేయించి గిరిజన సంక్షేమంపై చిత్తశుద్ధిని చాటుకుంటోంది కూటమి ప్రభుత్వం. అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం బోయితలి, కిల్లంకోట పంచాయతీ గ్రామాలకు వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. ఉపాధ్యాయులు విధి నిర్వహణకు నడిచి వెళ్లడము కష్టమయ్యేది. అలాంటి రోడ్డుపై ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. బోయితలి నుంచి కిల్లంకోట వరకు, కిల్లంకోట నుంచి గున్నలోవ వరకు మొత్తం 16 కిలోమీటర్ల మేర రహదారి వేశారు. కోడిమామిడి, బోయితలి వద్ద బ్రిడ్జిలు నిర్మించారు. మా ఊరికి రోడ్లొచ్చాయంటూ గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్. When I reached out to agency, ఇంత అధికారం చేతిలో పెట్టుకుని వితౌట్ ఎనీ దీనివల్ల రాజకీయ లబ్ధి ఉంటుంది, లేదా ఓట్లు పడతాయి, ఇవన్నీ దాటి అది మా కాన్స్టిట్యున్సీ కాదు. ఇట్ ఈస్ నాట్ పీపుల్ ఓటెడ్ ఫర్ us, బట్ ట్రాన్సెండింగ్ ఆల్ ద లిమిట్స్, ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దాటి when I went there, when I walked down those roads, ఆ మట్లు నడిచి వాళ్ళకి ఆ రోడ్లు వెంటనే పడి చూస్తామంటే సంతృప్తి వచ్చింది.